ప్రైజ్ ద లార్డ్. స్త్రీలు సెన్సిటివ్గా ఉండి ఒకరి మాట వింటే మనం తక్కువ అవుతామేమో అన్న భయం కలిగి ఇతరుల మాట కానీ సూచన కానీ సలహా కానీ మరి స్వీకరించని వాళ్ళుగా ఉంటారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనే తాము వేయాల్సిన అడుగు ఏ విధంగా నిర్ణయించుకోవాలో అన్నది వారు ఆ విషయంగా ఒకవేళ తప్పు దారిలోకి వెళ్తే ఇంకేముంది, వారు కాలు జారిన స్థితిలో ఉండాల్సి వస్తుంది. ఎందుకు వాళ్ళు ఆ భయాన్ని ఈగోగా పోషించి వాళ్ళు చెప్తే ఎందుకు వినాలి అన్న ఒక ఊహ వారి బలహీనతలో ఆ సెన్సిటివ్లో ఇతరులకు పెత్తనం ఇవ్వరు. తమ మీద తాము అధికారంగా పెత్తనంగా అప్పుడు ఆ పెత్తనాన్ని కోల్పోతే ఇతరుల మాట డౌన్ అయ్యి మనం స్వీకరించిన వారంగా ఉంటామేమో అన్న ఆలోచన వాళ్ళు కలిగి ఉంటారు. ఇది వాళ్ళ హృదయాలలో ఉంటున్న సెన్సిటివ్ మనస్తత్వంలో ఉంటున్న లోతిది. కాబట్టి అలాంటి స్త్రీలు కొన్ని వాటిల ద్వారా మోసగించబడ్డము, కొన్ని జ్ఞానము నడిపింపు ఇతరుల అనుభవాలు తీసుకోకుండా చేసిన పొరపాట్లలో మరి వాళ్ళు తొందరపడి కొన్ని మరి మోసాలకు గురి అవ్వడం జరుగుతుంది. కొన్నిసార్లు పెత్తనాన్ని తగ్గించి ఎదుటి వాళ్ళ మాటను వినడము. సామెత 11:16 నెనరుగలిగిన స్త్రీ ఘనత నొందును, బలిష్ఠుల ఐశ్వర్యము మరి దొరుకుతుంది అని రాయబడింది. ఈ నెనరు కలిగి ఉండడము, ఆ సెన్సిటివ్ ఆశీర్వాదంగా ఉండాలి కానీ సైడ్ ఎఫెక్ట్గా ఆ సెన్సిటివ్లో మరి బలహీనతగా ఉండకూడదు. సెన్సిటివ్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము వేరే వాళ్ళ మాట వింటే తగ్గించబడతామేమో అన్న భయంతో మనం ఇతరులకు ఛాన్స్ ఇవ్వకుండా వారి మాటను స్వీకరించకుండా సెల్ఫ్గా ఉండడానికి ఇష్టపడిందే మోసపోవడానికి కారణమవుతుంది. కాబట్టి కొన్నిసార్లు చేయాలా చేయకూడదని హవ్వ కూడా తన భర్తను అడగకుండా మరి సాతాను చెప్పిన పండ్లు తిని మోసపోయింది. చాలాసార్లు మనం ఎవరి మాట అయినా ఒకరి అభిప్రాయం తీసుకోవడంలో మరి సూచన సలహాల ద్వారా మనం కొన్ని గైడ్ చేయబడతాం. కానీ ఆ నెనరుగలిగిన స్త్రీగా మరి ఉండడం ఘనతే కానీ ఘనహీనత కాదు. గనక అనుకూలతతో దేవుడు స్త్రీకి ఇచ్చిన అనుగుణ్యత గొప్ప ఆశీర్వాదంగా ఇచ్చాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.